అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ సమ్మె ఒక్క అయ్యా గదలకుండా ఎక్కడికక్కడికి 100% సంపూర్ణంగా సమ్మె సాగుతున్నది. దీనికి గల కారణాలు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చెప్పే ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో పెట్టినటువంటి కూడా అమలు చేయకపోవడం, మరొకటి ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం విలీనం చేస్తామని చెప్పి కూడా చెప్పినారు. ఆంధ్రప్రదేశ్లోనేమో ఇందుకెళ్ళి విడిపోయినటువంటి ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేశారు. ఇక్కడ ఏం అడ్డక్కచ్చో తెలియదు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలోనేమో సమ్మె చేస్తే హక్కులు హరించినారు. ఇప్పుడేమో వీళ్ళు సమ్మె చేస్తామని అనేక సందర్భాలు నోటీస్ ఇచ్చినారు. 2025 మేలో కూడా వీళ్ళు అప్పుడు సమ్మెకు పోతామంటే మరి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రావు మేరకు మరి సమ్మె విరమించుకున్నారు. మరి మే నుంచి ఇప్పుడు మళ్ళీ మే వస్తుంది. సంవత్సరం పాటు వీళ్ళు వేచి చూశారు. ఇప్పుడు ఇంకా మీరు వేచి చూడండి, ఇంకా మేము అధికారుల కమిటీ వేసినామని చెప్పి కాలయాపన సరిగింది కాదు. కార్మికులను మానసిక వేదకు గురి చేయడం మరీ అన్యాయంగా ఉంటుంది. కార్మికులు అంటే మరి ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులంతా కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యమే. మరి ప్రభుత్వం అనేది అంటే వీటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయ వ్యవస్థ అందరూ ఉంటేనే, ఈ మీడియా ఉంటేనే దీనికి అందం ఉంటుంది, అర్థం ఉంటుంది. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు జోక్యం తీసుకోవాలి. ఎందుకంటే నిన్న ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే కొన్ని సంఘటనలు, ఒక సరిగ్గా నడపరాని ఆర్టీసీ డ్రైవర్ నడిస్తే కరీంనగర్లో కొంత యాక్సిడెంట్ జరిగింది. అలాగే చాలా చోట్ల ప్రభుత్వం ప్రిస్టేజియస్గా మేము చెప్పినట్టు వినాలి అనేటువంటి హుకుం జారీ చేసే పద్ధతి కరెక్ట్ కాదు. సామరస్యంగా పరిష్కారం తీసుకోవాలి. కాబట్టి మరి వాళ్ళ తక్షణమే ముఖ్యమంత్రిగా జోక్యం తీసుకొని సమ్మె నివారించడానికి చర్యలు చేపడితే ప్రజాపాలనకు అర్థం ఉంటుంది, భర్త ఉంటుంది, మంచిది. ఇది మేము ప్రత్యేకంగా మరి ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తక్షణమే చర్చలు పిలిచి వాళ్ళ సమస్యలు మీరు ఏవైతే పరిష్కరించాలో చెప్పండి. ఏవైనా ఉంటే జట్లే ఉంటే ఇవి ఇట్లా చేస్తామని చెప్పండి. మాట్లాడుకొని మ్యూచువల్గా అండర్స్టాండింగ్ చర్చల ద్వారా సమస్య పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.